సడన్గా ఏదైనా కీడు వచ్చింది అనుకోండి, అప్పటికప్పుడు సిద్ధపడమాకండి. అయ్యో ఏంది కీడు వచ్చింది, ఏంది బాధ వచ్చిందని చెప్పి అప్పటికప్పుడు బాధపడద్దు. సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 26:41 శోధనలో పడకుండా మెలకుగా ఉండి. ఆ పాము గరిచిందాక ఎందుకు చేయాలి? ముందే ప్రార్థన చేసుకో. బండి మీద పోయేటప్పుడు ఎప్పుడు ప్రమాదం చేసుకుందాక ఎందుకు చేసుకోవాలి? ముందే సిద్ధపడు. అయ్యా నా కుటుంబానికి ఏ ప్రమాదం రాకూడదు యేసు నామములో. అక్కుందా, చెల్లుందా, తమ్ముడున్నాడా, అన్నున్నాడా? వాళ్ళందరూ లోకంలో నామకార్థంగా వాళ్ళు ఉన్నారా? వాళ్ళకు కూడా కీడులు వస్తూ ఉంటాయి. వాటిని నువ్వు ప్రార్థనలో కనిపెడుతూ వాళ్ళకి ఏ కీడు రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అపవాది గర్జించు సింహం వల్ల ఎవరు మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 9:21 చిన్న పిల్లల్ని చంపడానికి, యవ్వనస్తుల్ని చంపడానికి మరణము కిటికీలెక్కి చూస్తూ ఉందంట. మరణము అన్ని దిక్కులు తిరుగుతూ ఉందంట చిన్న పిల్లల్ని మింగడానికి. దేవుడు మనకి చెప్పాలని ఇష్టపడతాడండి. మన ప్రార్థనలో లేకపోతే దేవుడు చెప్పలేడు. మన ఇంట్లోకి ఎవరైనా హాస్పిటల్లోకి పోయారన్నా, ఏదైనా అకాల మరణం వచ్చిందన్నా దేవుడు చెప్పాలని ఇష్టపడతారు. కానీ మనం ముచ్చట్లో మునిగిపోతాం, మనం లోకంలో మునిగిపోతూ ఉంటాం. వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు లోపు సడన్గా ఫోన్ వచ్చింది, ఈ విధంగా హాస్పిటల్కి వెళ్ళిపోయాం, ఈ విధంగా అయిపోయింది, ఇదిగో ఇట్లా పరిస్థితి అనేసరికి నువ్వేం చేస్తావు అప్పటికప్పుడు ప్రార్థన? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. స్తోత్రం కలుగును గాక.